ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం బాలాజీ ఒకసారి ఇల్లారా వెళ్ళిన పని ఏమైంది? కాలేదు వదినా. అంటే చా అదసలు ఆడదేనా? దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఏమంటోంది? ₹1 కోటి కావాలంటోంది. ₹1 కోటి అడిగిందా? అవును వదినా. లేదంటే పెద్దన్నయ్యను అడ్రస్ లేకుండా చేస్తానంటోంది. అంతకు తెగించిందన్నమాట. మనం ఇస్తామన్న 10 లక్షలతో పాటు మరో 10 లక్షలు వేసి ఇస్తామని చెప్పు. ఒప్పుకోదు వదినా. రెడీ క్యాష్ మొహాన కొడితే ఎందుకు ఒప్పుకోదు? దాని సంగతి నీకు తెలీదు. కోటికి పైసా తక్కువైనా కుదరదంటూ ఖచ్చితంగా చెప్పింది. ఆఖరిసారిగా నేను చెప్పిన రేటుకి ప్రయత్నించి చూడు. అలాగే వదినా, వస్తాను. అనిత, సూట్ కేసు సర్దుతున్నావు దేనికి? అనిత, నిన్నే అడిగేది. మా పుట్టింటికి వెళ్ళాలి. ఏంటి సడన్ గా పుట్టింటి మీద గాలి మళ్ళిందా? కాదు, అత్తింటి మీద కట్టుకున్న వాడి మీద అసహ్యం వేసింది. అనిత, చిన్నపిల్లలా చీటికి మాటికి అలుగుతావేంటి? అలగడం కాదు మిస్టర్, నువ్వు చేసిన దానికి విడాకులు ఇవ్వాలి. అంత తప్పు నేనేం చేశాను? నేను నీకేం చెప్పాను? సీత విషయంలో కలగ చేసుకోవద్దని 1కి 10 సార్లు చెప్పానా లేదా? చెప్పు, చెప్పానా లేదా? చెప్పావు. అయినా నా మాట అంటే లెక్క లేకుండా రాయబారానికి వెళ్ళావు కదూ. పెళ్ళాం మాట విన్నప్పుడు మొగుడు మాట నేనెందుకు వినాలి? ఇక నుంచి నా దారి నాది, నీ దారి నీది. అనిత ఆగు. వదిన బాధపడటం చూడలేక వెళ్లాల్సి వచ్చింది. మరి నా బాధ మాట ఏమిటి? ఆవిడగారేమో నిన్ను రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ మూసి మరీ గుసగుసలాడుతోంది. అంత రాస్తే నేను కదా. అమ్మకి తెలియకూడదని. నాన్సెన్స్. అమ్మకి తెలియకూడదు, నాకు తెలియకూడదు. మీ అన్నయ్యని విడిచిపెట్టడానికి ఆ జానికి కోటి అడిగిందా? నీకెలా తెలుసు? అతి రహస్యం బట్టబయలని గోడలకి చెవులుంటాయి మిస్టర్. అడిగిన కోటి ఇవ్వకపోతే మీ అన్నయ్యని అడ్రస్ లేకుండా చేస్తానందా? మీ అన్నయ్య అడ్రస్ లేకుండా పోతే
నువ్వు సీత భవిష్యత్తులో ఉండాలనుకుంటున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని కలగ చేసుకుంటున్నావా? నోరు మూయి. అలా అనుమానించడానికి నీకు మనసెలా వచ్చిందే? అనుమానించే పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే. నా స్థానంలో ఎవరున్నా ఇలాగే అనుమానిస్తారు. సరే, నీ అనుమానానికి ఇప్పుడే కామ పెట్టేస్తాను. కామా కాదు మిస్టర్ బాలాజీ, ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టాను. ఊరికే చెప్పడం కాదు, ఒట్టేసి చెప్పాలి. ఇక మీదట పెద్దన్నయ్య పెద్దోదినుల విషయం నేను పట్టించుకోను అని ఒట్టేసి చెప్పాలి. చెప్పకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, ఇక మీదట మా పెద్దన్నయ్య పెద్దోదినుల విషయంలో నేను కలుగ చేసుకోను. నీ మీద ఒట్టు, సరేనా? సరే, బట్టలన్నీ మడత పెట్టి బీరువాలో పెట్టండి. యమునా, ఇప్పుడు ఎలా ఉంది? భయపడాల్సిన పనేం లేదండి. సమయానికి ఇందు పక్కనుండబెట్టి సరిపోయింది. చాలా రక్తం పోయిందండి. వీళ్ళు నన్ను ఇక్కడ చేర్పించి నా ప్రాణాలు కాపాడారు. అమ్మాయింది, చిన్నదానివైనా నువ్వు చేసిన ఈ సహాయానికి చేతులెత్తి నమస్కరించాలమ్మా. నాయుడు గారు, చేతులెత్తి నమస్కరించాల్సింది మా ఇందుకు కాదు, ఆ దేవుడికి. ఎందుకంటే యమునమ్మ గారికి ఉన్న రక్తాన్ని ఆ దేవుడు మా ఇందుకు కూడా ఇచ్చాడు కదా, అందుకని. ఇందు కనుక రక్తం ఇవ్వకపోతే మీరు నన్ను ఇలా చూసుండేవాళ్ళు కారు. అమ్మా ఇందు, నీకు మేమెంతో రుణపడి ఉన్నామమ్మా. అవసరానికి ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే స్నేహాలు ఎందుకు, బంధుత్వాలు ఎందుకు? మరి మేము వెళ్ళిరామా? వీలు చూసుకుని మళ్ళీ వస్తాం. వస్తానండి. మంచిదమ్మా. ఏమండి? వెళ్దాం. ఏమండి, ఈ జ్యూస్ ఇచ్చేయండి. కవిత గారు, మీరెప్పుడు మమ్మల్ని అసహించుకుంటారు. దానికి కారణం ఏంటో మాకు తెలియదు. మీలాగే మా ఇందు కూడా మిమ్మల్ని అసహించుకుంటే ఇవాళ మీ అమ్మ మీకు దక్కేదా? ఇక నుంచైనా సాటి మనిషిని అభిమానించడం నేర్చుకోండి. వాట్ వివేక్, నేను స్నానానికి వెళ్ళేటప్పుడు గ్లాసులో మందు పోసుకున్నావు. ఇప్పటిదాకా సిప్ చేయకుండా కూర్చున్నావేమిటి? ఓహో, నా కంపెనీ కోసం ఎదురు చూస్తున్నావా? పోనీ నేను తాగించరా? అక్కర్లేదు. ఏమిటా పరధ్యానం? ఎక్కడో ఆలోచిస్తున్నావు. కమాన్ వివేక్, హ్యావ్ ఇట్. నో, నాకు తాగాలనిపించడం లేదు. ఏ? నాకు మూడ్ లేదు. తాగితే అదే మూడొస్తుంది. నన్ను విసిగించుకు. నేను చాలా తప్పు చేశాను. ఏ విషయంలో? నీ విషయంలోనే. వాట్? అవును జానకి, ఒకప్పుడు నిన్ను మనసారా ఆశించాను, నీ చుట్టూ తిరిగాను. కానీ నువ్వేమో నన్ను వదిలేసి ఆ జయకృష్ణ వెంట పడ్డావు. దాంతో నేను మనసు మార్చుకుని పెళ్లి చేసుకున్నాను. చరిత్ర తిరగరాసినట్టు తిరిగి నువ్వు నా దగ్గరికే వచ్చావు. నాకు కీ ఇచ్చావు. నీ మీద మోజు చావక మళ్ళీ నీ చుట్టూ తిరగడం మొదలెట్టాను. కానీ నువ్వు ఇంకా ఆ జయకృష్ణ చుట్టూ తిరుగుతూనే ఉన్నావు. అది నేను టాలరేట్ చేయలేకపోతున్నాను. నేనే కాదు, నా ప్లేస్లో ఉన్న ఏ మొగాడైనా ఇదే ఫీల్ అవుతాడు. నువ్వెంత అవివేకి వివేక్. జానకి, ఓరి మూర్ఖ శిఖామణి, నువ్వు మగాడు అనిపించుకున్నావు. నీ ఫీలింగ్స్ కి నా సానుభూతి మ్యాన్. పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఎడంకాల్తో తన్ని నన్ను చేరదీశావు. దానికి హెడ్స్ అప్. ఎస్, నువ్వనుకున్నట్టుగానే నేను ఆ జయకృష్ణ చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకు? వై? ఆ జయకృష్ణ మీద మోసుతో కాదు, డబ్బు కోసం మ్యాన్. వాడు నాకు చేసిన అన్యాయానికి కాంపన్సేషన్ డిమాండ్ చేస్తున్నాను. 1-2 లక్షలు కాదు, కోటి రూపాయలు కావాలని అడుగుతున్నాను. వాడు ఇస్తాడు, ఇచ్చి తీరాలి. ఆ కాంపన్సేషన్ నా చేతికి రాగానే వాడిన మల్లెపూలను విసిరినట్టుగా వాడిని చీకొట్టి నీతో పర్మనెంట్ గా సెటిల్ అవుతాను. ఎలా ఉంది ఈ జానకి కీ పాయింట్? బాగుంది. ఇప్పుడు తాగాలనిపిస్తుందా? ఒరేయ్, గుడికి వెళ్తానని పొద్దుననగా వెళ్ళారు, ఇప్పుడా రావడం? అవును, ప్రసాదం ఏదే? కాకి తీసుకెళ్ళింది. ఎటకారాలు ఒకటి నీ మొహానికి. పెళ్ళం దన్ను చూసుకొని నీకు పొగరెక్కింది రోయ్. తెలివి కూడా పెరిగింది.
మాటకి మాట సమాధానాలు కూడా చెప్తున్నావే. ఎప్పుడు ఒకేలాగా ఉండిపోతామా? మూతాను. అబ్బా ఊరుకోండి. ఊరుకున్నాను. అమ్మమ్మ, గుళ్ళో అప్పుడప్పుడు ఒక అమ్మని కలుస్తుంటానని చెప్పాను చూడు, ఆవిడ కనిపించారు. ఆవిడతో మంచి చెడ్డ మాట్లాడుతుంటే వాళ్ళ అల్లుడు గారు జానకి చటాపటాలెత్తుకుని గుళ్ళోకి వచ్చారు. తన కూతుర్ని ఏలుకోనందుకు ఆ అమ్మ వాళ్ళ అల్లుడి మీద మండిపడింది. తగుదునమ్మా అంటూ ఆ జానకి అడ్డం పడింది. అమ్మకి ఆ జానకి మధ్య మాట పెరిగింది. ఇద్దరు కొట్టుకున్నారు బామ్మ. ఆ జానకి తోయడంతో అమ్మ నుదురు చిట్లింది. బోల్డంత రక్తం పోయింది బామ్మ. ఆ అమ్మని హిందువే హాస్పిటల్ చేర్పించి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడింది. నీ రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడేవా? అవునమ్మమ్మా. చాలా మంచి పని చేసావమ్మా. అమ్మమ్మ, వాళ్ళ కూతురు కాపురం బాగుపడాలని నేను కాస్త చొరవ తీసుకున్నాను. ఆ అమ్మాయి జాతకం మూర్తి మావయ్య గారికి చూపించాం. మూర్తి ఏమన్నాడు? జాతక రీత్యా ఆ అమ్మాయి వల్ల వాళ్ళ మేనమావకి ప్రాణగండం ఉందంట. అంతేకాదు, ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి కన్న తల్లి చనిపోవడం గాని, కన్న తల్లి వల్ల ఆ అమ్మాయి చనిపోవడం గాని జరిగి తీరుతుందని మూర్తి మావయ్య చెప్పారమ్మమ్మా. అవునమ్మమ్మా. ఆ అమ్మాయి జాతకం లాంటి జాతకం ఎక్కడైనా ఉంటుందా? ఎందుకుండదు? మీ నాన్న పరిస్థితి ఏమిటి? మూర్తి చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది. పాపం, ఆ అమ్మ కూతురు జాతకం సరిలేదు, కాపురం సరిలేదు. ఇందు, నువ్వు చెప్తున్నది ఎవరి జాతకం గురించి? కవిత జాతకం గురించి. వాళ్ళ అమ్మ నాన్న పేరేంటమ్మా? వాళ్ళ అమ్మ పేరు యమున, నాన్న పేరు నరసింహనాయుడు. ఆగవే, ఆగు. నరికి నన్నేం చెయ్యొద్దు, ఆగుతావా లేదా? చంపేయొద్దు. చెప్పేది ఆగవే. వద్దు. ఆగు, ఆగు, ఆగు. ఏయ్, నాన్నగారు, మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను కాపాడాలి. ఆగే ఇటు, రైట్. ఏ బలరాం, ఆగు. ఏమిటే నువ్వు చేస్తున్న పని? నెలలు నిన్ను పెళ్ళాన్ని పట్టుకొని నరుకుతానంటూ తరుగుతావా? మంచి చెడ్డ లేదు నీకు? ఏంటండి మీరు చెప్పేది? మంచి చెడ్డ మీకే కానీ మాకు లేవనుకుంటున్నారా? నాయుడు గారు, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే మర్యాద మీరు పక్కే తప్పుకోండి. దీన్ని నరికవతలు పారేస్తాను. దీనికి ఇవాళతో ఈ భూమి మీద నూకలో చెడిపోయింది. బుద్ధి లేకుండా మాట్లాడు. ఎంతకాలం మీ ధర్మారావు బావం చంపుతానని పాట పాడేవాడివి, ఇప్పుడు కట్టుకుని పెళ్ళాన్ని చంపుతానని కత్తి పట్టుకుని బయలుదేరావా? ఏం మనిషిపోయి నువ్వు? ఏమంటే ఒడ్డును కూర్చుని ఎన్ని కబురైనా చెప్పచ్చండి. నాకు జరిగిన అన్యాయమే కనుక మీకు జరిగినట్టయితే దీని అన్నయ్య ధర్మారావు అని నామరూపాలు లేకుండా నరికవతలు పారేసేవాళ్ళు. ఈ దిక్కుమాలిన దానికి దాని అన్నయ్య ఎంత ముఖ్యమో నాకు నా చెల్లెలు ఎంత గొప్పేనండి. మీరు తప్పుకొని చెప్తారు. ఆగు. తను ఏం చేసిందని కట్టుకుని పెళ్ళని చంపుతానంటున్నావు? దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే కదండి. అదని ఎవరన్నారైనా? ఆ బిడ్డని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తానండి. ఇది ఏమో లక్ష్మి, బలరాం అంటున్నది నిజమేనా? అట్టా తలదించుకోవడం కాదే యాప్రాసిదాన. ఆ పెద్ద మనిషి అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు లక్ష్మి. అది చెప్పేది ఏంటండి? నేను చెప్తానేనండి. దానికి పుట్టబోయే ఆడపిల్ల వల్ల వాళ్ళ అన్నయ్యకి ప్రాణగండం ఉందని ఎవడో మోల్తాడు గోచిలేని దిగంబర స్వామి చెప్పాడంట. ఆడి మాట పట్టుకుని పుట్టబోయే బిడ్డను చంపుతానంటూ బయలుదేరిందండి. దీన్ని సార పుట్టకైనా మీరు తప్పుకోండి. ఇది కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవటం కాదు, ఈ కత్తితో దీన్ని నరికవతలు పారేస్తాను. బలరాం, వర్కంగా మాట్లాడు. బిడ్డ అని ఏడ్చేవాడివి పెళ్ళాన్ని చంపితే నీ బిడ్డ నీకు దక్కుతుందా? లక్ష్మి, ఏం మాట్లాడవే? పుట్టబోయే బిడ్డ వల్ల మా అన్నయ్యకి ప్రాణగండం ఉందని కడుపులో బిడ్డని చంపుకోవాలనుకోలేదు. మరెందుకు అనుకున్నావు? నా కడుపులో బిడ్డ భూమి మీద పడితే నా చేతుల్లోనే చనిపోతుందని దిగంబర స్వామి చెప్పాడు. కన్న బిడ్డని చేతులారా చంపుకోవడం ఇష్టం లేకే ఈ కడుపు పోగొట్టుకోవాలనుకుంటున్నాను. అసలు ఎందుకు అదే నీకిట్టా చెప్పిన దిగంబర స్వామి గారిని వెనక ఎక్కడే స్వామి గారు? బలరాం, లక్ష్మి, ఎవరో ఏదో అన్నారని గుడ్డిగా నమ్మేటివేనా? శిశుహత్య మహాపాపం నీకు తెలియదా? అయ్యగారు, దీని అమ్మ తల్లి అంటే మాట్లాడుతుంటే మీరు తప్పుకొని దీన్ని నరికవతలు. ఆడదేదో తెలియక పొరపాటు చేస్తే సర్ది చెప్పడం పోయి చంపుతానని బయలుదేరతావా? ముందా కత్తి కింద పడే.
పడే. లక్ష్మి, మళ్ళీ బలరాం ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నాతో చెప్పు. అది బంగారం లాంటి బిడ్డను కానీ నా చేతికి ఇస్తే దాన్ని ఎందుకంటే చంపుకుంటాను. అయ్యగారు చెప్పారు కాబట్టి బతికిపోయావు, కానీ మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందా నిన్ను చంపడం ఖాయం. ఏవే ధర్మారావు ముద్దులు చెల్లా హాయిగా కాళ్ళు తప్పుకోకున్నా. అందరూ 8వ నెలలోనే కాంటే నువ్వు 10వ నెల వచ్చిన కారణం ఏంటి? నువ్వెప్పుడు కంటే నాకెందుకని ఇగో పొళ్ళు తీసుకొచ్చా. ఈ పొళ్ళన్నీ బాగా తిని ఇదో ఇదే కుంకుమ పువ్వు అంట, దీని పాలలో కలుపుకుని మింగు. పొట్టపోయే బిడ్డ అలాగా అందంగా బలంగా కృష్ణ పరమాత్మలే ఉండాలి. ఆడు కంసుడిని చంపినట్టుగా మీ అన్న ధర్మారావుని చంపాలి. అది గుర్తుపెట్టుకో. నానా సీతలు నా బంగారు తల్లి మొక్కున్నావా? పడుకోమా పడుకో, నేను కూడా మొక్కుంటున్నాను. నాకు పెళ్ళామంటే పేలేదు అంటారు, లేకపోతే పళ్ళు పొలాలు ఎందుకు తెస్తానంట. ఎవడు నడు వచ్చిన కాడు బాగుంటే నిన్నే నొప్పి వస్తున్నాయి. నిన్నే లేవయ్యా, నొప్పి వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. లేవయ్యా, నా మాట విను, మంత్రసాన్ని పిలుచుకురా. లేవయ్యా, తట్టుకోలేకపోతున్నాను. లేవయ్యా, మంత్రసాన్ని పిలుచుకురా. లే నాకు నొప్పులు వస్తున్నాయి, ఎవరైనా మంత్రసాన్ని పిలుస్తారా? నాయుడిగారు ఏం నొప్పులు వస్తున్నాయంటమ్మా? లేక నాయుడిగారికి ఆడపిల్ల పట్టుపోతుందంట. ఈ నొప్పుల గురించి ఆడ పట్టుకుంటారు.